గ్రామాలలో కుల వివక్ష, మహిళల పట్ల వివక్ష, సామాజిక లింగ వివక్ష అంశాలలో హక్కుల రక్షణదారులు దృష్టి పెట్టారని దామోదరం సంజీవయ్య నేషనల్ యూనివర్సిటీ ప్రథమ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మానవ హక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ అధ్యక్షతన మానవ హక్కులపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామాలలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, సమాన న్యాయం జరిగినప్పుడు హక్కులు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన కౌన్సిల్ కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ తమ సభ్యులంతా చట్టాల పట్ల, హక్కుల పట్ల అవగాహన కల్పించుకుని సమాజంలో ఉల్లంఘనలను గుర్తిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మానవ హక్కుల పత్రిక ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఎస్ దివాకర్, వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశ్రావు, సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్మూర్తి, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేవరా సత్యనారాయణ తదితరులు షార్ట్ ఫిల్మ్స్ తిలకించి సమీక్ష చేశారు. ఇక ప్రదర్శించిన 3 షార్ట్ ఫిల్మ్స్ జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ బహుమతులు పొందాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు ఎస్పీ రమణ స్వాగత ఉపన్యాసం చేయగా డాక్టర్ వాసిని వందన సమర్పణ చేశారు. ఆర్గనైజ్ చేశారు. దీనిలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్స్ 3 ఉన్నాయి. అవి పంపించారు. అంటే వాటి సందేశాన్ని అర్థం చేసుకుని మనం కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద షార్ట్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది. అవి ఆ 3 అంశాల మీద ఉన్నాయి. 1 ఈక్వాలిటీ మీద, 2 ఫ్రీడమ్ మీద, 3 క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద. ఇవన్నీ మనకు తెలిసినవే. సో వాటి మీద ఎంత డీప్ రూటెడ్ క్రిటిసిజం ఉంది అన్నది ప్రజల్లో తెలియచేయాలని, తర్వాత ఇవి ఇంకా జరుగుతున్నాయంటే మనం నమ్మలేం కూడాను అని కొన్ని చోట్ల నుంచి అవి కలెక్ట్ చేసి స్టూడెంట్స్ పంపించారు. సో వాటిని ఇవాళ ఇనాగరేట్ చేసాం. ఈ రోజు నుంచి నేను వీళ్ళకి చెప్పింది, మన గెస్టులు చెప్పింది ఏంటంటే, హ్యూమన్ రైట్స్ రిక్వైర్స్ మోర్ అవేర్నెస్ దాన్ అబ్జర్వెన్స్. అది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం ఎలాగో అబ్జర్వ్ చేస్తాం, అది ఎక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. విలేజెస్లో అంటే రూరల్ ఏరియాలో ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న సందేశం ఏంటి ఇచ్చానంటే, ఆర్టీఐ యాక్ట్ని ముందు మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ ఈరోజు మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆర్టీఐ యాక్ట్లో అన్నీ కవర్ అవుతాయి మనకి. సో అది కూడా మనం ఈ డిఫెండర్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చూస్తున్నాం. థ్యాంక్ యూ. హక్కుల కౌన్సిల్ నుంచి ఈరోజు వివిధ చిత్రాలను ప్రదర్శించాం. ఈ చిత్రాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసి లఘు చిత్రాలుగా వాటికి అవార్డులు ఇచ్చింది. అదేవిధంగా మేము ఈ సంవత్సరం మానవ హక్కుల కౌన్సిల్ నుంచి కూడా